కాదు, డే 4. కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. డే 4. వెల్కమ్ టు డే 4. సో ఇవాళ అయితే ఇంకొంచెం షేడింగ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఆల్రెడీ డే 1, డే 2, డే 3 వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే, లేకపోతే అవి చూడకపోతే వెళ్ళి చూడండి. ముందు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, మీకు అర్థమైద్ది కంటిన్యూస్గా చూస్తే. అండ్ అలాగే ఆల్రెడీ ఇది ఏంటంటే నిన్న పెట్టాలి యాక్చువల్ వీడియో అయితే. కాకపోతే డే 3 వీడియో ఏదైతే అప్లోడ్ చేశానో, అది అప్లోడ్ చేసిన తర్వాత అది అప్లోడ్ చేయడానికి, అది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. అందుకని చెప్పేసి నాకు ఆ రోజు ఇంకా డ్రాయింగ్ గీయడానికి కుదరలేదు. సో అందుకని చెప్పి నిన్న గీశాను. యాక్చువల్గా మొన్న గీసింది నిన్న రావాలి, అదే ఈ వీడియో. మొన్న గీయడానికి కుదరలేదు, వీడియో ఎడిటింగ్ లేట్ అవ్వడం వల్ల. సో అందుకని ఇది ఇవాళ అయితే వస్తుంది. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా నచ్చిన పార్ట్ ఏదైనా ఉంటే అది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా 2-3 డేస్లో అయితే కంప్లీట్ అయ్యిద్ది నా ఎస్టిమేషన్ ప్రకారం. ఇంకా ఏముందంటే బాడీ ఉంది అంతే, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ అంతే. అంటే బాడీకి వచ్చేసరికి అంత షేడింగ్ అంటే అంత డిఫరెన్సెస్ ఏం లేవు, ఐ మీన్ షేడ్స్లో. సో తొందరగా అయిపోద్దని అనుకుంటున్నాను. అందుకని 2-3 డేస్ మ్యాక్సిమం. సో 2-3 డేస్లో ఇదైతే మొత్తం కంప్లీట్ అయ్యిద్ది. అండ్ అలాగే ఆ వీడియోస్ కూడా తొందరగానే వచ్చేస్తాయి కంటిన్యూస్గా. నేను మొన్న అంటే కుదరలేదు, వీడియో ఎడిటింగ్ లేట్ అయ్యేసరికి. ఈసారి నుంచి అది జరగకుండా చూసుకుంటాను. ఈసారి నుంచి ఏం చేస్తానంటే, రికార్డింగ్ అయిపోయిన తర్వాత వెంటనే నైట్ టైము ఎడిటింగ్ చేసేసి ఎక్స్పోర్ట్లో పెట్టేస్తే మార్నింగ్ కల్లా అయిపోద్ది కాబట్టి నేను ఇంక వెంటనే అప్లోడ్ చేయొచ్చు. సో ఈసారి నుంచి అలా చేస్తాను. కాకపోతే టైం కుదరట్లేదు సరిగ్గా. ఇంకా అది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అలాగో నైట్ టైం గీసేటప్పటికి 10 or 11 అయ్యిద్ది. అదే టైం ఇంకొక మహా అయితే ఎంత 15 minutes 20 minutes పట్టిద్ది ఎడిటింగ్కి. సో ఆ టైంలో ఇచ్చేస్తే ఇంకా ఎక్స్పోర్ట్ పెట్టేస్తే మార్నింగ్ కల్లా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా షెడ్యూల్ పెట్టేస్తే, లేదంటే ఎప్పుడు అప్లోడ్ చేసేసినా సరిపోద్ది ఇంకా. సో అదైతే చేస్తాను ఇక నుంచి. సో నేను ఎందుకైతే ఇది బ్యాటరీస్ ఎలక్ట్రిక్ ఎరేజర్ యూజ్ చేయడానికి వెయిట్ చేశాను, మోనోజర్ ఎరేజర్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమైద్ది, ఇది ఆల్రెడీ మోనోజర్ ఎరేజర్ది అయిపోతే మళ్ళీ రీఫిల్స్ కొన్నాను. అవి ఏమంత బాగాలేదు, సరిగ్గా లేవని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ వాడట్లేదు. లో లో టోన్ కానీ మిడ్ టోన్ కోసం కానీ వాడుతున్నాను. ఇది హైలైట్స్ కోసం అయితే వాడట్లేదు. మామూలుగా అయితే హైలైట్స్ కోసం వాడచ్చు. సో ఇంకేమైనా విషయాలు చెప్పాలంటే వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే వీడియో చూసేయండి. సో నేను ఈ బీట్ షేడింగ్ అయితే ఒక ప్రాసెస్ అయితే యూజ్ చేశాను. ఏంటంటే, ఎక్కడైతే మనకి హైలైట్స్లా కనిపిస్తాయో వాటి వరకు అవుట్లైన్ గీసుకొని, దాన్ని బేస్ చేసుకొని నేను డార్క్ టోన్స్, మిడ్ టోన్ అడ్జస్ట్ చేసి షేడింగ్ చేశాను. అంటే నాకు వచ్చిన పద్ధతిలో చేశాను. మీకు ఏదన్నా వేరేది ఏమన్నా తెలిస్తే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నాకు తెలిసిందైతే ఇది. అవుట్లైన్ వరకు ఏంటంటే ఒక హైలైట్స్ వరకు ఏంటంటే ఒక అవుట్లైన్ లాగా గీసుకొని, వాటిని వదిలేసి అవుట్లైన్స్ మొత్తం అదే చుట్టూరా షేడింగ్ చేసి, ఇంకా రిఫరెన్స్ ఇమేజ్లో ఉన్నట్టు టోన్స్ అయితే తీసుకొచ్చాను దాన్ని బట్టి. సో ఇదైతే నాకు కొంచెం అలవాటైంది. అండ్ అలాగే కొంచెం నాకు ఈజీ అనిపించిన ప్రాసెస్. సో ఎలా ఉందో కామెంట్స్ అయితే చెప్పండి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే,
ఇలా డ్రాయింగ్ అంటే ఇది కొన్ని డేస్ అంటే 4 డేస్ అయింది ఇప్పటిదాకా. అంటే రోజు గీసిన తర్వాత అలానే వదిలేసి వెళ్తాను. అలా వదిలేయకండి. ఏదన్నా కవర్ చేయండి దాని మీద. ఇదనే కాదు ఏదైనా సరే. ఒకరోజు అంటే మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందంటే దాని మీద ఏదైనా కవర్ చేసి వెళ్ళండి. లేదంటే డస్ట్ ఏదైనా పడినా, లేదంటే ఒక్కోసారి ఏంటంటే టోన్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు డార్క్ టోన్ ఉందంటే అది ఇప్పుడు బేడ్ కింద నేను స్టార్టింగ్‌లో షేడింగ్ చేసినప్పుడు చాలా డార్క్‌గా ఉండేది. ఇప్పుడు మళ్ళీ నేను ఇది బీఎడ్ గీసేటప్పుడు 2, 3 టైమ్స్ మళ్ళీ డార్క్ చేయాల్సొచ్చింది. మరి అది ఎందుకు అవుతుందో తెలీదు నాకు కూడా. కానీ అవుతుంది. డార్క్ టోన్ అనేది మైనస్ అయ్యి కొంచెం మిడ్ టోన్‌కో లేదంటే అంటే డార్క్ టోన్ అనేది తగ్గిద్ది. సో, అది జరగకుండా ఉండాలంటే దాని మీద ఏదైనా కవర్ చేయండి. ఆహ్, దానివల్ల మన బొమ్మకు కూడా ప్రొటెక్షన్‌గా ఉంటది. ఏదన్నా డస్ట్ పడకుండా లేదంటే ఏదన్నా పొరపాటున ఏమన్నా పడినా కూడా పాడవకుండా ఉంటది. సో, అదైతే మీరు మనం ఎంత గీసినా సరే దాన్ని కరెక్ట్‌గా ఉంచకపోతే పాడైపోయిద్ది. మనం గీసిన దానికి ఉపయోగం ఉండదు. సో, అదైతే మైండ్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా ప్రొటెక్షన్ అయితే ఉంచండి దానికి. అవసరమైతే మామూలుగా ఏ4 పేపర్‌లో అయితే గనక అదే మామూలుగా లోపల పెట్టేయొచ్చు. కానీ ఇది వైట్ చార్ట్ ఇంత పెద్దగుంది కాబట్టి రోల్ చేసి పెడదాం ఎక్కడ పెట్టినా సరే కుదరదు. సో, అందుకని చెప్పేసి నేను టిష్యూ పేపర్స్ అయితే కవర్ చేస్తాను లాస్ట్‌లో. చేయడం స్టార్ట్ చేశాను. చేయట్లేదు. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇదొకటి మైండ్‌లో ఉంచుకోండి. గీసేటప్పుడు ఒకవేళ గ్యాప్‌లొస్తే మాత్రం ఖచ్చితంగా కవర్ అయితే చేయండి. అండ్ అలాగే డే 5 వీడియోలో ఒక ఐటెమ్ అనేది అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. అది అందరూ యూజ్ చేసే ఆర్టిస్ట్స్ ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఏంటి చాలామంది యూజ్ చేస్తారు. అది మనకి ప్రొటెక్షన్ అండ్ అలాగే మన డ్రాయింగ్స్‌కి ఎక్కువ లైఫ్ ఇచ్చిద్ది. అదేంటనేది డే 5 వీడియోలో మీరు చూస్తారు కదా! ఆర్టిస్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసిద్ది ఎందుకనేది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రాయింగ్‌కి యూజ్ చేసేది. ఎవరైనా ఆర్టిస్ట్ తెలిసినోళ్ళు ఉంటే ఆల్రెడీ వాళ్ళకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటది. సో, అదేంటనేది డే 5 వీడియోలో చూడండి. ఇక్కడ కింద టేబుల్ మీద బాక్స్‌లాగా కనిపిస్తుంది కదా! దాంట్లో పెన్సిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను నేను. ఏంటంటే ఇప్పుడు షేడింగ్ చేస్తున్నా కదా! సో, మళ్ళీ ఇప్పుడు రోజు మళ్ళీ తీసి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ బయటకి తీసి అలా చేయకుండా ఏంటంటే ఏయైతే వాడతానో అయి వరకు అలాంటి సపోజ్ పెన్ స్టాండ్ అనుకోండి అలా వాటిలో పెడతాను. ఎందుకంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ లోపల పెట్టి బయటికి ఎన్ని సార్లు దానికోసమే టైం అయిపోద్ది అయన్నీ సర్దుకునేటప్పటికే. సో, అందుకని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను నేను. మీరు కూడా ఏదైనా ఇలాంటివి ఉంటే పెట్టండి. ఎందుకంటే మనకి కొంచెం టైం సేవ్ అయిద్ది. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేసాం అనుకోకుండా ఎదురుగా కనిపిస్తా ఉంటాయి. మన వర్క్ కూడా కొంచెం ఫాస్ట్ అయ్యిద్ది. సో, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే కామెంట్ చేయండి. డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ వస్తే మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.